కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. చూసారా, ఎన్నోసార్లు తప్పు చేసిన వ్యక్తులను, ద్రోహం చేసి అన్యాయం చేసిన వారిని మనుషులు, పెద్ద మనుషులు అనబడ్డ వాళ్ళు ఈ అడ్డగోలు ఎదవాళ్ళని సపోర్ట్ చేస్తుంటారు, వెనకేసుకు వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని. అన్యాయం చేసినోడు ఎంత దుర్మార్గుడైనా రేపు మనకి వీడు ఉపయోగపడతాడని కొన్ని పర్సనల్ రీజన్స్తో పెద్ద మనుషులు అనబడ్డ వాళ్ళు, తప్పును ఖండించాల్సిన వాళ్ళు తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చి నెత్తిని కూర్చోబెట్టుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఈ తప్పు చేసిన వాడితో పాటు తప్పుని వెనకేసుకొచ్చిన పెద్ద మనుషులు ఉంటారు కదండి, వీళ్ళందరినీ దేవుడు తంతాడు. ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. మనం దేవుని చేతికి అప్పగించాలి. ఇక నమ్మాలి. ఇక మళ్ళీ మనం రోజు ఆ దరిద్రాన్ని తవ్వుకుంటూ కూర్చోకూడదు. ప్రతిరోజు జరిగిపోయిన అన్యాయం చేసిన వ్యక్తులను గుర్తు చేసుకోవటం వలన మనసు పాడవుతుంది, పనులు ఆగిపోతాయి, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడిపోతాయి.